వాళ్ళు ఒక నిమిషం ఉంటారు, వెళ్ళిపోతారు. అంత ఆశాంతంగా పిల్లల్ని వినేది కనేది కష్టం. అందుకని ఈరోజు ఒక విశిష్ట అతిథిని మనం పిలుచుకున్నాం. వారే మాధురి గారు గుంటూరు నుంచి వచ్చేసారు. వి వెల్కమ్ యూ మ్యామ్. మేడం గ్రేడ్ 1 సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, పోర్ట్స్లో చేశారు. వారు డెఫినెట్గా ముంబై గురించి తెలిసి ఉంటుంది. చెన్నైలో రిటైర్ అయ్యారు. ఇప్పుడు రిటైర్ అయిపోయాం కదా, హాయిగా ఉండొచ్చు కదా ఫ్యామిలీతో. హాయిగా ఉండడం అంటే పని చేయడం అంటారమ్మ. అంటే ఆమెకి సాహిత్యం అంటే చాలా ఇష్టం. పిల్లల గురించి ఆలోచించడం వల్ల సాహిత్యం మీద ఇష్టం ఏర్పడిందేమో. పిల్లల కోసం కొన్ని పుస్తకాలు రాశారు, చాలా మంచి పుస్తకాలు రాశారు. ఒక పుస్తకం మాకు ప్రజెంట్ చేసేసారు. ఆ పుస్తకం అప్పటికే మా పిల్లలు సమీక్ష కూడా ఇచ్చారంట, అరవింద్ పిల్లలు ఎప్పుడు మేడం చెప్తున్నారు. సో మంచి సాహిత్యం పిల్లలకి చాలా అవసరం. ఇంగ్లీష్ పుస్తకాలు మన లైబ్రరీ నిండా అక్కడ కూడా ఇంగ్లీష్ పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు అంటే అమెరికన్స్, ముఖ్యంగా అమెరికన్స్, యూరోపియన్ కంట్రీస్లో పసిపాప నుంచి అంటే పొట్టలో పాప ఉన్నప్పటి నుంచి అమ్మలకు కొన్ని పుస్తకాలు రాశారు. అలా కొన్ని లక్షల పుస్తకాలు వాళ్ళ పిల్లల కోసం. ఎంత మంచి లిటరేచరు వచ్చిందో ఇంగ్లీష్లో. మరి తెలుగులో ఎప్పుడు లేదే అని చాలా చింత ఉంటుంది మాకు. పిల్లల కోసం పుస్తకాలు చాలా తక్కువ. పంచతంత్ర కథలు తప్పించి పెద్దగా కథలు లేవు. కానీ ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు, మంజులూరు కృష్ణకుమార్ గారు లాంటి వాళ్ళు, తానా వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పిల్లల కోసం ప్రతి సంవత్సరం కొన్ని పుస్తకాలు వేస్తున్నారు. ఇప్పుడు మీకు రాబోయే నెలలో 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మనకు పుస్తకాల ఎగ్జిబిషన్ ఉంది. పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని షాపులు వెలుస్తున్నాయి. అంటే అటువంటి లిటరేచర్ రావడానికి మేడం లాంటి వాళ్ళు, మేడం చెప్పాలంటే చాలా పెద్ద డేటా ఉన్నింది. సో ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్లో వారి కథలు అనేక రకాలుగా బయటకు వచ్చినాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా రాయడం అనేది చాలా, అంటే పెద్ద పెద్ద రచయితల గురించి మనం విన్నాము. వాళ్ళ లిటరేచర్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ పిల్లలకి వాళ్ళ మనస్తత్వాలకి మనం చెప్పే విలువలకి దగ్గరగా, అంటే విలువలు నీతులు చెప్తా ఉంటే తెలీదు, అది కథల రూపంలో మనం జీవించే విధానంలో పిల్లలకి అవగతమవుతాయి. పిల్లలు దాన్ని తెలియకుండానే అనుసరిస్తారు. మేడం అంటున్నారు మాట్లాడుతూ, పెద్దవాళ్ళకి అయిపోయిందండి, కండిషన్ అయిపోయారు వాళ్ళు, దే ఆర్ డన్ ఆల్రెడీ. సో వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కెన్ డూ ఫర్ ద చిల్డ్రన్. ఎవరైతే పిల్లల గురించి అనుకుంటామో, తల్లిదండ్రులుగా, స్కూల్ టీచర్లుగా, అంటే సామాజికవేత్తలుగా పిల్లల కోసం పనిచేయాలి మనం. పిల్లలు సరైన రీతిలో, నడవడికలో, మంచి ప్రవర్తనలో ఉండాలి అంటే మనం అదే విధంగా జీవించాలి. సో దాని గురించి చాలా కథలు రాశారు. మేడం కూడా మీతో కొన్ని విషయాలు పంచుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ముందర మనం మాట్లాడకుండా ముందర ఈ స్కూల్ని స్థాపించిన వాళ్ళని ఒక్క నిమిషం మనం స్మరించుకొని, వాళ్ళు ఇంత మంచి స్కూల్ పిల్లల కోసం పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది నాకు. అండ్ బిఫోర్ గోయింగ్ ఫర్ దిస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ లెక్చర్ సార్ట్ ఆఫ్ ఆర్ ఎనీథింగ్. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాక ముందర మేడం మాట్లాడమన్నా పేరెంట్స్తో కానీ టీచర్తో కానీ. ఇప్పుడు ఈ పిల్లల్ని చూస్తే ముందర భయం వేస్తుంది, వాళ్ళు నన్ను కూడా రివ్యూ చేస్తారేమో, నా పుస్తకం కూడా రివ్యూ చేసేసారట. సో వాళ్ళు రివ్యూ చేస్తూ పుస్తకాలని చేస్తున్నారంటే బిహైండ్ దెమ్ స్కూల్ ఉంది, టీచర్స్ ఉన్నారు. బట్ ఐ వాంటెడ్ టు టెల్ ద పేరెంట్స్ ఆల్సో, యు ఆర్ ఆల్ ఎంకరేజింగ్ దెమ్ వెరీ గుడ్. సో ప్లీజ్ మోటివేట్ దెమ్ మోర్ అండ్ మోర్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ వచ్చి మేడము కల్చరల్స్, ఫస్ట్ కథ గురించి చెప్పటం వేరు, నా అంతటి నేను ఇక్కడికి వచ్చి కల్చరల్ చూస్తే ఎంత బాగా చేశారో చిన్నారులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంత మంచి మహారాష్ట్ర అది తీసుకొని పేరెంట్స్ అనుకోవచ్చు, వాట్ ఈస్ ద బెనిఫిట్ వీ మే గెట్, వీ వాంటెడ్ ఓన్లీ స్టడీస్. ఐ నో బిఫోర్ మీ హూర్ ఆల్ సిట్టింగ్, ద పేరెంట్స్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ పేరెంట్స్? టెక్నో సావీ, కెన్ ఐ సే దాట్? అండ్ చిల్డ్రన్ ఆర్ డిజిటల్ నేటివ్స్. ఐఎమ్ రైట్ మేడం? ఆల్ డిజిటల్ నేటివ్స్. ఇలాంటి తరుణంలో చక్కగా మేనేజ్మెంట్, ఒక దుర్గాదేవి, భవానీదేవి, ఛత్రపతి శివాజీ గారిని వీళ్ళు ఎంత బాగా చేశారంటే అలా చూస్తుండిపోయి నా స్కూల్ డేస్ కూడా గుర్తుకొచ్చాయి. ఆ రోజుల్లో పేరెంట్స్ ఎంకరేజ్ చేయబట్టే పిల్లలు ఈరోజు చక్కగా ఇలా చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ద పేరెంట్స్ హూ ఆర్ ఆల్ హియర్. బట్ బిఫోర్ దాట్ నేను ఒక్కటే షేర్ చేసుకుంటాను మీ అందరితో, ఈ కల్చరల్స్ బాగున్నాయి. నేను నో గోయింగ్ టు టీచ్ ఆర్ ఎనీథింగ్ హియర్. నేను రచయిత్రిని అని చెప్పారు మేడము, పెద్ద రచయిత్రిని. పిల్లలకి మాత్రం రాయటం చాలా ఇష్టం నాకు. ఎందుకు పిల్లలకి రాయటం?
అది చాలామంది నన్ను అడిగారు, పెద్దలకి రాస్తాం, పిల్లలకి రాస్తాం. పిల్లలకి రాసేటప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుందంటే వాళ్ళే దేశ భవిష్యత్తు మనకిప్పుడు. వాళ్ళు చక్కగా చదువుకుంటూ, బట్ ద డిఫరెన్స్ దే షుడ్ అండర్స్టాండ్ ఈస్ అకాడమిక్ అండ్ కల్చరల్స్. కల్చరల్స్ ఎన్ని నేర్పుతాయి అంటే ఇవాళ వాళ్ళు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర అన్నీ చక్కగా పెయింటింగ్లు వేశారు. ఓ పక్క వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే ఆర్ లెర్నింగ్ ఇన్ ద స్కూల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ద అదర్ యాక్టివిటీస్ ఆల్సో దేర్. అదర్ యాక్టివిటీస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఏమ రైట్? దానికి ఎవరి కృషి ఉండాలి? మేనేజ్మెంట్. చూడు, పెద్ద పెద్ద వాళ్ళు స్కూల్ పెడతారు, మేడం లాంటి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు, టీచర్స్ ఉంటారు. వాళ్ళతో పాటు ఎవరు ఉండాలి వెనకాల? బ్యాక్ బోన్. ఎవరు బ్యాక్ బోన్ వాళ్ళకి? పేరెంట్స్. మీరు కనుక ఇంకా ఎక్కువ వాళ్ళని చెప్తూ ఉంటే బాగుంటుంది. కల్చరల్స్తో పాటు పిల్లలు, ఈ 10th క్లాస్ పిల్లలకి ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సే ఈజ్, ఇంత బాగా మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఫర్ దెమ్ ఉన్నాయా మేడం? పేరెంట్స్కి ఉన్నాయా ప్రోగ్రామ్స్? అంటే ప్రోగ్రామ్స్ నాట్ కల్చర్స్, ఇంటరాక్షన్ సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఓ వెరీ గుడ్. పేరెంట్స్ మీటింగ్స్ ఉన్నప్పుడు స్పోర్ట్స్తో పాటు ఇవన్నీ ఉంటే, నేను ఇందాక 2 పిల్లలు యాంకరింగ్ చేశారు. సో ఎంత బాగా నేరేషన్ ఇచ్చారు. అందరూ ఒక్కొక్క చిన్నారి ఒక్కొక్క లెవెల్కి తీసుకెళ్ళిపోయారని చెప్పచ్చు. మన్ని అందరూ పేరెంట్స్ ఎంత ఆనందపడ్డారో నేను వెనకాల తిరిగి వాళ్ళ మొహాలు చూశాను. అందరిలోనూ చిరునవ్వు తెచ్చేది ఎవరు అంటే బాలలు. ఆ బాలలకి రాయటం అనేది మనకి ఆనందం ఇస్తుంది. మా మేడం చెప్పారు, నేను పోర్ట్రస్లో చేశాను యాక్చువల్గా, చెన్నై పోర్ట్రస్. ఇవాళ మహారాష్ట్ర అన్ని ప్లేసెస్లో మెట్రోస్లో వెళ్ళినప్పుడు ఇవాళ చేసిన పిల్లలు రేపొద్దున దే మే గో అండ్ వర్క్ ఎయిదర్ ఎనీ మెట్రో సిటీస్ లైక్ కల్కట్టా, బాంబే, చెన్నై, హైదరాబాద్. సో వాళ్ళకి ఇది గుర్తుంటాయి. దీస్ ఆల్ ద అదర్ యాక్టివిటీస్ గివ్స్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆల్సో. దట్ విజ్డమ్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ దట్ టు గెట్ దట్ వన్. దట్స్ మై సిన్సియర్ థింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ పేరెంట్స్ గివ్ దెమ్ ఎంకరేజ్మెంట్ అండ్ పార్టిసిపేట్ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్. అది ఇంపార్టెంట్. అండ్ దానికి ఒక మంచి స్టడీస్ చేసి చూసాం మేడం ఈ మధ్య. వన్ స్టడీ చెప్తాను, ఒక 2 minutes ఉందిగా, ఒక 2 minutesలో. ద స్టడీ నేను చూసినప్పుడు వెరీ గుడ్ స్టడీ దట్ సేస్ వాట్ మీన్స్ స్వాపింగ్ స్మార్ట్ ఫోన్. కొంచెం చిన్నగానే చెప్తాను మళ్ళీ. స్వాపింగ్ స్మార్ట్ ఫోన్ ఏం చేస్తుంది? వాట్ ఎవర్ యూ రీప్లేస్ విత్ రీడింగ్ or make a habit of reading a story book can do wonders in their life, in your kids life. Culturals okati. Culturals and story reading habit makes a wonderful, very very wonderful. You cannot imagine, it's like a magic. అది వాళ్ళ లైఫ్లో ఉంటుంది. నేను గుంటూరులోనే చదివాను, పట్టాపురం హై స్కూల్. కానీ అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను, I have studied and completed computer science చదువుకున్నాను, MSc psychology చేసాం. I worked in a very big central organization like Chennai Port. From there we went so many places. అది నాకు ఎవరిని ఈరోజు ఈ డయాస్ మీద చెప్పాలంటే ఇక్కడున్న గురువు గారు లాగానే మా గురువు గారులందరినీ నేను ఈరోజు గుర్తు తెచ్చుకున్నాను. వాళ్ళంత గనక మనకి టీచ్ చేయలేకపోతే I cannot travel like that. ఇంకా ఫ్యూచర్లో కూడా నేను ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్స్ అండ్ టీచింగ్. సో అరవింద స్కూల్స్ గురించి కూడా రేపొద్దున ఈ పిల్లల గురించి కూడా నేను చాలా చక్కగా చెప్తాను మేడం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం హ్యాస్ గివెన్ మీ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ ద చిల్డ్రన్. సో పేరెంట్స్తో ఇంటరాక్షన్, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఆల్సో రిగార్డింగ్ స్టోరీ టెల్లింగ్, ఆర్ యూ ప్లీజ్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు స్టడీ డైలీ. అట్లీస్ట్ 1 paragraph reading habit comes means naturally they will come out. రెగ్యులర్ హ్యాబిట్ ఉంటుంది. దాంతోపాటు దే విల్ డూ వెరీ వెల్ ఇన్ దేర్ స్టడీస్ టూ. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. ఆల్ ద బెస్ట్ టు యువర్ కల్చరల్స్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హియర్. అండ్ ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ ద టీచర్స్ అండ్ ఎవ్రీ వన్ హియర్ హూ ఆర్ ఆల్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కల్చరల్స్. All the best to the students. Please, 10th class children who are all having your pencil and paper, give me a good review. Will you do that? Thank you. Thank you to all. Thank you, ma'am. 1 minute. So, madam, కథల గురించి చెప్పారు.
ఎందుకంటే కథలు రాస్తారు కాబట్టి వారి కథలు చదివితేనే మనకు సంతోషం, వారికి సంతోషం, మనకు సంతోషం. పిల్లలకి ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ స్టాఫ్. యా సార్, దిస్ ఇస్ కార్తికేయ, హీ ఈజ్ పెయింటింగ్. సో ఇట్స్ నాట్ ఈజీ అండి. గుంటూరు నుంచి వచ్చారు, వారి అనుభవాల నుంచి మాట్లాడుతున్నారు, ఏ మాటలు కాదు. ఇప్పుడు అయిపోగానే 8th క్లాస్ వాళ్ళకి ఒక సెషన్ తీసుకుంటాను. నేను వస్తే ఉపయోగం ఉండాలి కదా, పేరెంట్స్తో మాట్లాడడమే కాదు. ఐ టేక్ 1 సెషన్ విత్ 8th క్లాస్ అన్నారు, ఇప్పుడు 8th క్లాస్ సెషన్ తీసుకుంటారు. అంటే పిల్లలకి టెక్స్ట్ బుక్సే కాదు, మిగతా వాటితో కూడా సంబంధం ఉండాలి అని మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. టేకెన్ ట్రబుల్ ఆల్ ద వే. థ్యాంక్ యూ. సో